నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ చూద్దామండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది, చాలా రిలవెంట్ అనిపించింది మనందరికీ కూడా. మనం ఎవరితో అయినా మనం అనుకున్నది ఒకటి, వాళ్ళు ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది, ఏదైనా ఒకటి వాదన జరుగుతూ ఉందనుకోండి. వాదన జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళు చెప్పేది కరెక్టే ఉంటుంది, కానీ చెప్పే విధానం ఏదైతే ఉంటుందో ఎంత అంటే చాలా ఎదుటి వాళ్ళని తక్కువ చేస్తూ మాట్లాడుతున్నట్టుగా, లేదా కొన్నిసార్లు వాళ్ళు తప్పు చెప్తున్నట్టుగా ఇలా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా వాళ్ళ వైపు నుంచి ఏమీ తప్పు ఉండకపోవచ్చు, కానీ మనం చెప్పేటప్పుడు ఆ ఫియర్స్నెస్ అనేవి ఇవన్నీ కూడా ఏవైతే బాగా ఫోర్స్ఫుల్గా ఇలా చెప్తూ ఉంటామో, అరుస్తూ అది ఇది చేస్తున్నప్పుడు వాళ్ళే ఫాల్ట్గా ఉన్నట్టు, వాళ్ళు ట్రూత్ చెప్తున్నా సరే ఆ ట్రూత్ అనేది డిస్కర్టసీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన సైడ్ వాదన వినిపిస్తున్నప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తూ మనం మాట్లాడచ్చు. మన ఆర్గ్యుమెంట్ని రెస్పెక్ట్తోనూ చెప్పచ్చు. డిస్రెస్పెక్ట్ ఉండాల్సిన అక్కర్లేదు. అవతల వ్యక్తి చెప్పే తప్పు అవ్వచ్చు, కానీ అతని లేదా ఆమె ఒపీనియన్ తనకు ఉండొచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళ ఒపీనియన్కి గౌరవం ఇస్తూ మన ఒపీనియన్ని మనం చెప్పగలగాలి. చాలాసార్లు మన సైడ్ నుంచి కరెక్ట్ ఉన్నా సరే మనం చెప్పే పద్ధతిలో కొంత ఈ విధంగా ఉండడం వల్ల మనం చెప్పే ఆర్గ్యుమెంట్లోనే తప్పు అన్న ఫీలింగ్కి వస్తూ ఉంటారనమాట. సో చెప్పే విషయంతో పాటు చెప్పే పద్ధతి అనేది ఇంపార్టెంట్, రైట్? అది మన కొటేషన్. అది కాకుండా ఇంకొన్ని విషయాలు చెప్పాలండి. ఫస్ట్ది వచ్చేటప్పటికి మనకి ఈనాడు, సాక్షి కరెంట్ అఫైర్స్ వేరే మేడం చేస్తున్నారు. సో అది కొంతమంది స్టూడెంట్స్ నేను చేస్తున్నా అనుకుంటున్నారు. సో ఈనాడు, సాక్షికి సంబంధించి స్టేట్ ఇష్యూస్ అవన్నీ కవర్ అయ్యేలాగా క్విజ్తో సహా చేస్తున్నారు. సో వేరే మేడం చేస్తున్నారు. రెండోది, ఇంతకుముందు సాక్షి, ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అనాలిసిస్ చేసే సార్ని కూడా కొన్ని వీడియోస్ చేయండి అన్నట్టుగా మేము అడిగున్నాము. సో సార్ కూడా మనకి మేబీ నెక్స్ట్ వీక్లో అట్లా చేయబోతున్నారు. మూడోది, న్యూ ఇనిషియేటివ్ అని మనకి ఒకటి పోస్ట్ చేశాం. అది ఆఫ్లైన్కి సంబంధించిందండి. ఆఫ్లైన్ మన ఇన్స్టిట్యూట్ లా ఎక్సలెన్స్ ఏదైతే ఉందో దాంట్లో ఆఫ్లైన్ కోర్స్కి సంబంధించింది. సో అది మన యూట్యూబ్కి సంబంధించింది కాదు. నాలుగోది, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన సిరీస్ ఏదైతే ఉందో అది మనం స్టార్ట్ చేస్తున్నాము ఆల్రెడీ. ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ గురించి చదువుకొని ఉన్నాము. ఈ మధ్య ఈ వీక్ గ్యాప్ అనేటటువంటిది వచ్చింది. సో రేపు మనం ఇండియా శ్రీలంక రిలేషన్స్ చదువుకోబోతున్నాం. ఆ వీడియో చేసేటప్పుడే నెక్స్ట్ కొన్ని రోజులకి షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఐఆర్ రిలేటెడ్గా. సో దాన్ని మనం కంప్లీట్ చేయబోతున్నాం. మరి ఏమీ అవ్వాల్సిన అక్కర్లేదు, ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. సరే, ముందుగా ఇవాళ మన ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది. ఫార్మర్స్ గవర్నమెంట్ 2 టాక్స్ని కంటిన్యూ చేస్తాయని చెప్తున్నారు. దీని గురించి తెలుసు కదా. 3 ఫార్మింగ్కి సంబంధించిన చట్టాలని వాటిని పాస్ చేయడము, ఆ తర్వాత ప్రొటెస్టులు రావడము, సుప్రీంకోర్టు మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి ఒక కమిటీని నియమించి కమిటీ మాట్లాడాలని సూచించడము. అయినా సరే ఫార్మర్స్ 2 విషయాల మీద గట్టిగా ఉన్నారు. ఒకటి, ఆ చట్టాలను తీసేయాలి. 2, ఎంఎస్పి అనే దానికి లీగల్ ప్రొటెక్షన్ కల్పించాలి. ఇవి మనకి రోజు చదువుతూ ఉన్నాం, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందని అజ్యూమ్ చేసుకుంటున్నాను. మరి దీనికి రిలేటెడ్గా ఒక స్టూడెంట్ నాకు ఈ ఆర్టికల్ పంపించారు. నేను ఇవాళే చదివాను, 2-3 డేస్ అయింది, బట్ ఇవాళ చదివాను, చాలా మంచిగా అనిపించింది. సో ఇది వైర్ అనేటటువంటి న్యూస్ దీంట్లో వచ్చింది. సో ఒకసారి ఈ ఆర్టికల్ నేమ్ ఇది టైప్ చేసుకుని వీలైతే ఒకసారి చదవండి. దీని జిస్ట్ ఏంటో ఇవాళ మనం ఇప్పుడు చూద్దాం. మనకి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో అన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి సంబంధించి ఐఏఎస్ మరి వాళ్ళని డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఫరెంట్ పొజిషన్స్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడున్న ప్రజెంట్ కంటెక్స్లో రూరల్ ఏరియాస్కి గాను స్పెసిఫిక్గా ఒక సర్వీస్ కావాలా, రూరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లాంటిది కావాలా, ఆర్ఏఎస్ దాన్ని వేరే పేరుతో ఏదైనా పిలవచ్చు, బట్ రూరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఐఏఎస్ ఎలాగో అలాంటి ఇంకొక సర్వీస్ కావాలా మనకి అన్నటువంటిది ఇక్కడ ఆర్గ్యుమెంట్. ఆర్ ఐఏఎస్ లాంటి సర్వీస్ని రూరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లాగా మార్చచ్చు కదా అంటున్నారు. దీనికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా ఇది గవర్నాన్స్లో చదువుతూ ఉంటాం. సివిల్ సర్వీసెస్లో రిఫార్మ్స్ కావాలా, సివిల్ సర్వీసెస్లో కొత్త సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేయాలా,
ఏ విధంగా ఉండాలి, ఇలాంటి గవర్నెన్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసేటప్పుడు ఈ ఆర్టికల్లో నాకు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ కనిపించాయి. ఆ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ని వాల్యూ అడిషన్గా మనం అందరం యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ సివిల్ సర్వీసెస్లో రిఫార్మ్స్ కోసం మాట్లాడుతూ మనకి జయప్రకాష్ నారాయణ్, ఆయన ఇనీషియల్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్నారు. ఆ తర్వాత వేరే పార్టీని స్థాపించడం అదంతా, ఆయన సోషలిస్ట్ లీడర్. ఆ తర్వాత వేరే పార్టీ ఉంది. బట్ ఇనీషియల్గా ఐఎన్సీలో ఉన్నప్పుడు 1973లో ఆయన ఒక వ్యాసం లేదా ఒక ఆర్టికల్ రాశారండి. ఆ ఆర్టికల్లో గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో మార్పులు రావాలి, ఇది బ్రిటిషర్స్ ఉన్నటువంటి టైంలో మనం చేసుకున్నటువంటి ఫ్రేమ్వర్క్. దాంట్లో మనకి ప్రజలని డిస్ట్రస్ట్ ఆర్ మిస్ట్రస్ట్తో చూడడమే అనేటటువంటి ఆ యాటిట్యూడ్ అనేది ఉంది. ఇప్పటికీ కూడా ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వ్యక్తికి కామన్ పీపుల్కి డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, యాటిట్యూడ్లో డిఫరెన్స్ అనేటటువంటిది ఉంటుంది. సో అది కాదు, ఇప్పుడున్నటువంటి ఇండిపెండెంట్ కంట్రీలో ఏ విధంగా యాటిట్యూడ్ ఉండాలి, వెల్ఫేరిజం అన్నది యాటిట్యూడ్. పీపుల్ వెల్ఫేర్ కోసం మేము ఉన్నాము, పవర్ కోసం కాదు, వీళ్ళు తక్కువ అన్న యాటిట్యూడ్ కాదు, పీపుల్ వల్లనే ఈ పవర్ అనేది మాకుంది. సో అటువంటి యాటిట్యూడ్తో మన అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు అవి లేవు కాబట్టి వాటిని తీసుకొని రావాలి. ఈ విధంగా ఆయన అప్పట్లో రికమెండేషన్స్ దానికి సంబంధించి చెప్పడం జరిగింది, కొన్ని పాయింట్స్ని చెప్పడం జరిగింది. అవి ఇప్పటికీ కొన్ని రిలవెంట్గా ఉన్నాయి. మరి నవంబర్ 2018 ఆ టైంలో మన అప్పట్లో ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ, ఇదిగో బ్యూరోక్రసీ అనేటువంటిది దేశం యొక్క డెవలప్మెంట్కి అబ్స్టకిల్గా ఉంది. ఇక్కడ దీని మీనింగ్ మనం ఒకటే సైడ్ నుంచి చూడకూడదండి. బ్యూరోక్రసీ వల్ల మనకి లాభాలు ఎన్నో వచ్చాయి ప్రస్తుతం ఉన్న, దీనివల్ల అసలు కంటిన్యూటీ కానీ ఇలాగా పాజిటివ్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ కంటెక్స్ట్ మనకి నెగిటివ్ కాబట్టి మనం దీని గురించి మాట్లాడుతున్నాం, గమనించాలి. ఎప్పుడు కూడా ఈ ఆర్టికల్లో నెగిటివ్ పాయింట్స్ నేర్చుకుంటున్నామంటే దానికి పాజిటివ్ పాయింట్స్ లేవు అని కాదండి. పాజిటివ్ పాయింట్స్ ఈ కంటెక్స్ట్లో మనం చూడట్లేదు. మనం ఏ సందర్భంతో చెప్తున్నామో సందర్భోచితంగా మనం చెప్పిన పదాలని, మనం చెప్పిన కంటెంట్ని నేర్చుకోవాలి. సరే, ఈయన కూడా అబ్స్టకిల్ లాగా పనిచేస్తూ ఉంది, చేంజ్కి అంత త్వరితగతిన రావట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఎగ్జాంపుల్స్ ఏం రాద్దాం ఇలాంటి క్వశ్చన్స్కి సంబంధించి? ఈ ఆర్టికల్లోనే 2-3 మంచి ఎగ్జాంపుల్స్ రాశారండి. అవేంటి అంటే, ఒకటి ఇదిగో ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తుంది, మనం ఇంతకు ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నానండి నేను ఈ విషయం. ఈ 3 చట్టాల వల్లనే కాదు, ముందు నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫార్మర్స్ ఫేస్ చేస్తున్నారు. సో అసలు ఇప్పుడు వరకు మనకి ఎన్ని స్కీమ్స్, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయండి ఫార్మర్స్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, వందలాది స్కీమ్స్ వచ్చాయి, అవునా కాదా? ఎన్నో రకాల స్కీమ్స్ వచ్చాయి. మరి 70 సంవత్సరాల కాలంలో ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చినా సరే మరి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయాము, గ్రోత్ అనేది మనకు కనిపించట్లేదు అంటే ఏంటి దాని మీనింగ్? ఎక్కడో ప్రాబ్లం ఉంది అనేనా? మనం ఫాలో అవుతున్నటువంటి డెవలప్మెంటల్ మెథడ్లో లేదా ఆ డెవలప్మెంటల్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ప్రాబ్లం ఉన్నట్టే. మరి దాన్ని సరిచేయడం కోసం ఎప్పుడూ కూడా ప్లానింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం కనుక చూస్తే ప్రాక్టికల్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ అంటాం మనం. సో ఎన్నో రకాల బాధ్యతలు ఉంటాయి. సో ఆ బాధ్యతలన్నింటిలోనూ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక పార్ట్గా ఉండడము, దాని మీద ఎఫెక్టివ్ మానిటరింగ్ అనేది ఉండట్లేదు. సో అలాంటి కంటెక్స్ట్లో ఎందుకు ఒక సపరేట్ వ్యవస్థ ఉండకూడదు? ఓన్లీ రూరల్ ఏరియాస్ అడ్మినిస్ట్రేషన్ కోసం స్పెషలైజేషన్, రూరల్ ఏరియాస్కి సంబంధించిన విషయాల మీద స్పెషల్ నాలెడ్జ్ కలిగి ఉండి వాటిని ఇంప్లిమెంట్ చేసేలాగా ఉండేటటువంటి వ్యక్తి ఆర్ ఉండేటటువంటి ఒక ఆఫీస్ని ఎందుకు క్రియేట్ చేయకూడదు? అది ఇక్కడ ఐడియా అండి. దీన్ని మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచనకి పెట్టుకోండి. ఆలోచన విధానం మనకి మెచ్యూర్ అవ్వడానికి వివిధ రకాల ఆర్టికల్స్ అవి చదవడం మంచిది. సో ఈ ఆర్టికల్లో ఈ పాయింట్స్ చెప్పున్నారు. ఈ 2 మీరు ఏదైనా ఆన్సర్ రాసేటప్పుడు వీళ్ళు ఇలా చెప్పారన్నది రాయొచ్చు, ఆన్సర్లో రాయొచ్చు అనమాట. మీరు బ్యూరోక్రసీ అబ్స్టకిల్గా ఉంది అని మనం రాసేదానికి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇది చెప్పారనే దానికి తేడా ఉంటుందా ఉండదా? అలాగా దీన్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆర్టికల్ ఇండియా యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. ఇండియా వ్యాక్సిన్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు మొదలైంది January 16th. మరి ఎవరెవరికి వ్యాక్సిన్స్ ఇవ్వాలి, ఎవరికి వ్యాక్సిన్స్ ఇవ్వకూడదు ఏంటి అనే దానికి సంబంధించి ఈ ఆర్టికల్లో కొన్ని ఇచ్చారండి. ఇలాంటి వాటిని ప్రిలిమ్స్లో అడుగుతూ ఉంటారు. ఆల్రెడీ మీరందరూ వ్యాక్సిన్స్ అసలు ఎలా పనిచేస్తాయి, వ్యాక్సిన్స్కి సంబంధించిన బేసిక్స్ ఏంటి, అసలు COVID-19లో వ్యాక్సిన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇదంతా కూడా ఒక 1 hour వరకు చదువుకోవచ్చు మనం.
చూడండి, వ్యాక్సిన్ యొక్క హిస్టరీ ఏంటి? ఇదంతా మీరు ఎస్ఎన్టీలో చదువుతారు మామూలుగా అయితే. సో వ్యాక్సిన్ యొక్క హిస్టరీ ఏంటి, ఆ వ్యాక్సిన్స్ని ఏ విధంగా డెవలప్ చేస్తూ వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ పాక్స్ అనే వ్యాక్సిన్ని మనం మొట్టమొదటిగా డెవలప్ చేసాం. సో దాని హిస్టరీ ఏంటి? మరి వ్యాక్సిన్ మెకానిజం ఏంటి, ఏ విధంగా వ్యాక్సిన్ అనేది పనిచేస్తుంది? రెండవది, మరి కోవిడ్-19కి వ్యాక్సిన్ని తయారు చేయడానికి వివిధ రకాల మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటి? ఈ మూడింటిని మనం 3 వీడియోస్లో చెప్పున్నాము, ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. మీరు ట్రెండింగ్ వీడియోస్ అన్నదానికి వెళ్ళి చూసుకున్నా, లేదా ఇవాళ వీడియో డిస్క్రిప్షన్లో వీటిని నేను ప్లేస్ చేస్తాను, అవైనా మీరు చూసుకోవచ్చండి. 3 కలిపి ఒక 1 అవర్ వరకు ఉంటాయి వీడియోస్. బట్ ఒకసారి మనం చదువుకుంటే మీకు ఎస్ఎన్టీలో ఆ టాపిక్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే, అలా చూసుకోండి. సరే, ఈ ఆర్టికల్కి వస్తే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎలా అడగచ్చు? ఎవరెవరికి ఫేజ్ 1 దీంట్లో ఎవరెవరికి వ్యాక్సిన్స్ సేఫ్గా అడ్మినిస్టర్ చేయొచ్చు, సో ఇలాంటివి అడగచ్చు. లేదా మనకి తెలుసు కదా, కోవిన్ అనేటటువంటి యాప్ మొత్తం కూడా డిజిటైజ్ చేయడం జరిగింది. వ్యాక్సిన్ని నేమ్ రిజిస్టర్ చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి డిజిటైజ్ చేయడం జరిగింది. సో కోవిన్ అనే యాప్ గురించి మనకి ఆల్రెడీ తెలుసు. ఎవరెవరికి వ్యాక్సిన్ ఇవ్వకూడదు? 18 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులకి, ప్రెగ్నెంట్ మరియు లాక్టేటింగ్ అంటే ఈ పాలిచ్చేటటువంటి తల్లులు, ప్రెగ్నెంట్ విమెన్కి ఇవ్వకూడదు. ఆల్రెడీ కోవిడ్-19 లాంటి వ్యాక్సిన్స్కి అలర్జిక్ రియాక్షన్ ఉన్న వాళ్ళు, ఫుడ్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు అన్నారు. ఇదంతా ఫేజ్ 1లో అండి. ఫేజ్ 1 మనకి జూన్, ఆగస్టు వరకు నడవచ్చు. మరి ఎవరెవరికి పర్మిషన్ ఇచ్చారు? ఆల్రెడీ కోవిడ్ వచ్చున్నా సరే, లేదా వేరే డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, క్యాన్సర్ ఇలాంటివి ఉన్నా, లేదు హెచ్ఐవి ఇలాంటివి ఉన్నా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. అంటే వాళ్ళు మాత్రమే అని కాదు, వాళ్ళందరితో పాటు ఇంకొంతమంది ఉన్నారు కదా మనకి, 50+ ఇయర్స్ ఉన్నవాళ్ళు ప్లస్ హెల్త్ కేర్ వర్కర్స్, వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నారు. సో వీళ్ళతో పాటు ఇదిగో ఈ సెక్షన్స్కి ఇవ్వచ్చు, ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇవ్వకూడదు. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ఎందుకని? వీళ్ళలో వ్యాక్సిన్ అనేటటువంటిది ఎంత ఎఫెక్టివ్గా, మరి ప్రస్తుతానికి మనకి ఇంకా క్లారిటీగా దీని గురించి తెలియదు. ప్లస్ ప్రస్తుతానికి దీని మీద ఉండేటటువంటి కొన్ని అనుమానాలు ఇవి కూడా ఉన్నాయి. వీటన్నిటితో పాటు వీళ్ళకైతే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నటువంటి ఉద్దేశం. ప్లస్ వీళ్ళు రిస్క్ ఎక్కువగా ఉన్నటువంటిది, అందుకోసం వీళ్ళకి ఇవ్వాలి అన్నట్టుగా డిసైడ్ చేయడం జరిగింది. మరి ఇదే కాన్సెప్ట్ రిలేటెడ్గా ఇంకొక ఎడిటోరియల్ వచ్చిందండి. అదేంటి? వ్యాక్సిన్ ఆప్టిమిజం. పదాలు గమనించండి, వ్యాక్సిన్ ఆప్టిమిజం, ట్రాన్స్పరెన్సీ, ఇవి చెప్తున్నారు. ఇక్కడ మనం ఆల్రెడీ దీని గురించి ఒక మంచి ఆర్టికల్ చదువుకొని మన వాళ్ళ ఆన్సర్స్ కూడా రాశారు, గుర్తుందా మీకు? వ్యాక్సిన్ హెజిటెన్సీ అన్నాము అంటే వ్యాక్సిన్స్ తీసుకోవడానికి జంకడం అన్నమాట. ఇది తీసుకుంటే ఏమవుతుందో ఏమవ్వదో అని మీరు ఇంతకుముందు చదివే ఉన్నాం మనం ఆర్టికల్స్లో. కోవాక్సిన్ అనేటటువంటి ఏదైతే వ్యాక్సిన్ ఉందో భారత్ బయోటెక్కి సంబంధించి తయారు చేసినటువంటిది. కోవిషీల్డ్ అనేది ఆక్స్ఫర్డ్ యూనియన్ ద్వారా డెవలప్ చేసి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. మరి కోవాక్సిన్ భారత్ బయోటెక్ ఏదైతే తయారు చేసిందో దీనికి సంబంధించి డేటా అనేది పబ్లిక్ ఫోరమ్స్లో పెట్టలేదు, పబ్లిక్ ఫోరమ్స్లో డేటా డిస్క్లోజ్ చేయలేదు. సో దీని మీద కొంతమంది సైంటిస్టులు చాలా నెగిటివ్ దీంతో ఉన్నారు. అలా చేయకుంటే ఎట్లా? మనకి ఎప్పుడూ కూడా ఆ డేటా రెండింటిని ప్రూవ్ చేయాలి. ఆ వ్యాక్సిన్ సేఫ్ అని, సేఫ్టీ, దానికి సంబంధించిన డేటాని బయటపెట్టారు. మరి దాని యొక్క ఎఫెక్టివ్నెస్ అంటే ఎంత ఎఫెక్టివ్గా వ్యాక్సిన్ పనిచేస్తుంది అన్నది ఆ డేటాను బయట పెట్టలేదు. దాన్ని బయట పెట్టకుండా ఏ విధంగా నేషనల్ లెవెల్లో అప్రూవ్ చేస్తారన్నటువంటిది ఉంది. సో దానివల్ల వ్యాక్సిన్ హెజిటెన్సీ అనేది ఇంకా పెరుగుతుందా లేదా? అవునా కదా అండి? సో వ్యాక్సిన్ హెజిటెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇండియాలో మనకి ఇప్పుడు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, పోలియో, దీని కింద పోలియో చుక్కలు కానీ రకరకాల ఇవన్నీ ఉన్నాయి. మిషన్ ఇంద్రధనుష్ అంటున్నాం. వీటన్నిటి కింద చాలా వరకు వ్యాక్సిన్స్ రీచ్ అయ్యేలాగా మనం ప్రయత్నిస్తున్నాం. సో వ్యాక్సిన్ హెజిటెన్సీ కంపారిటివ్లీ మన దగ్గర తక్కువే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ట్రాన్స్పరెంట్గా లేకుండా ఇట్లా ఇన్ఫర్మేషన్ని కనుక ప్రాపర్గా పెట్టకపోతే డౌట్స్ అనేటటువంటివి అరైజ్ అవుతాయి. ఆ డౌట్స్ని తీసేస్తూ వ్యాక్సిన్స్లో ఆప్టిమిజం, పాజిటివ్ దృక్పథాన్ని తీసుకొని రావాలి. సైంటిఫిక్ అన్సర్టనిటీని తీసేయాలి. సైంటిఫిక్గా ఇది ప్రూవెనా కాదా అన్న భయాన్ని, ఆందోళనని తీసేస్తూ ఈ వ్యాక్సిన్ ఆప్టిమిజంని పెంచాలి. అప్పుడే వ్యాక్సిన్ హెజిటెన్సీ అనేది తగ్గి ఎక్కువ మందికి వ్యాక్సిన్ అనేది రీచ్ అయ్యి పబ్లిక్ హెల్త్ అనేది ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. అంతేనా?
నెక్స్ట్ గవర్నాన్స్ రిలేటెడ్ ఆర్టికల్ అండి, రోల్ ఆఫ్ మీడియా అన్న దాని కింద చదువుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కొంత తక్కువ ఒక ఎగ్జాంపుల్గా రాసుకుంటాం అంతే, కానీ మన లైఫ్లో జనరల్గా చూస్తే ఇది ఒక మంచి లెసన్ అన్నమాట. ఏ విధంగా మంచి లెసన్ అని చెప్తున్నాము, ఎందుకు చెప్పాలి ఇది ఒక మంచి లెసన్ అని, గుణపాఠం లాంటిది అన్నట్టుగా తెలుగులో చెప్పాలంటే. ఎందుకని అంటే ఇది ఒక అర్నబ్ గోస్వామి కేసులోనే కాదండి, చాలా కేసెస్లో కూడా ఇది ట్రూ అన్నమాట. అంటే చాలామంది బయటికి చెప్తూ ఉండేటటువంటివి, ఎస్పెషలీ ఈ టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చెప్పేది ఒకటి, కానీ వాళ్ళ కమర్షియల్ ఇంట్రెస్ట్ అనేటటువంటిదే ప్రైమరీగా. మామూలుగా అయితే డెమోక్రసీలో మీడియాని 4th పిల్లర్గా చెప్తూ ఉంటాం. పీపుల్స్ యొక్క వాయిస్ అనేటటువంటిది మనకి వినిపించేటటువంటి ఒక ఫోరంగా మనం చెప్తాం, అవునా కాదా? కానీ చాలా మీడియా హౌసెస్ ఇప్పుడు ఏమేమిగా ఉన్నాయి, పొలిటికల్ ఫండింగ్. ఇప్పుడు మనకు కూడా తెలుసు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి మనకు ఒక్కొక్క ఛానల్ ఉంది, అవునా కాదా? సో పొలిటికల్ పార్టీస్ అనేటటువంటివి ఇన్ఫ్లుయెన్స్ చేయడం. రెండోది కార్పొరేట్ కంపెనీస్ చాలా ఫండింగ్ అనేది ఈ మీడియా హౌసెస్లో ఉండడం. సో కార్పొరేట్ ఫండింగ్. మూడోది, ఇప్పుడు మనం ప్రజల యొక్క ధోరణి ఏ విధంగా మారింది, అటెన్షన్ని గ్రాప్ చేయాలి అంతే. దానికోసం అది వస్తేనే టీఆర్పీ రేటింగ్స్ వస్తాయి. ఈ టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏం చేస్తున్నాయి మీడియా హౌసెస్, సెన్సేషనలైజేషన్ చేస్తున్నాయి. విషయాన్ని, సెన్సేషనల్ ఇష్యూస్ని మాత్రమే ఎక్కువగా పట్టించుకొని నిజంగా రిలవెంట్ ఇష్యూస్ని మనం గాలికి వదిలేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. రియల్ డిబేట్స్ని మనం పక్కన పెట్టి ఏదైతే చూడగానే వీళ్ళు క్లిక్ చేస్తారు, ఇలాంటి అటెన్షన్ సీకింగ్ పద్ధతులు ఎక్కువ అవుతున్నాయి. నిజంగా యూజ్ కంటే కూడా అటెన్షన్ సీకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, అవునా కదా? యూట్యూబ్ కూడా మీకు అది నిదర్శనం అన్నమాట. యూట్యూబ్లో కూడా చూసే థంబ్నెయిల్స్, లోపల ఉండే కంటెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, అసలు మన కంట్రీ మీద, మన జవాన్స్ మీద అటాక్ జరగడం అనేది టీఆర్పీ రేటింగ్స్కి నాకు బాగా యూజ్ అయింది అన్నటువంటి ఆ విషయం అనేది, ప్లస్ వాళ్ళు బయట మాట్లాడేదానికి లోపల ఉండేదానికి చాలా చాలా తేడా ఉంది. ఎందుకంటే మీడియా అనేది వీటన్నిటి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. మీడియా అనేది ఒక బిజినెస్. ఇంతకుముందు జర్నలిజం అనేది ఒక సేక్రెడ్ బిజినెస్గా ఆర్ ఒక సేక్రెడ్ థింగ్గా భావించేవాళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 18th సెంచరీ 19th సెంచరీ చూస్తే జర్నలిజం, ఫర్ ఎగ్జాంపుల్ రాజా రామ్మోహన్ రాయ్ కానీ, కేసీ సేన్ కానీ, మన తర్వాత వచ్చిన వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకుంటే కందుకూరి వీరేశలింగం కానీ, వీళ్ళందరూ కూడా జర్నలిజంని దేనికి ఉపయోగించుకున్నారు, సమాజంలో మార్పు కోసం, అవునా కదా? సమాజంలో మార్పు అనేటటువంటిది రావాలి, సోషల్ చేంజ్, వీటన్నిటి కోసం ఉపయోగించుకున్నారు. కానీ వచ్చే కొద్దీ మరి ఏమవుతుంది, వీటన్నిటి యొక్క పొలిటికల్ బెనిఫిట్స్, కార్పొరేట్స్ బెనిఫిట్స్, టీఆర్పీ రేటింగ్స్, సెన్సేషనలైజేషన్, ఇంకొకరిని తప్పు పట్టడం, ఇంకొకరిని తప్పు చేయడం, ఒక్కొక్కరిని నైట్ హీరో చేయొచ్చండి ఇప్పుడున్న మీడియా, సోషల్ మీడియా. అదేవిధంగా ఎంత గొప్ప పనులు చేసిన వాళ్ళైనా ఒక చిన్నది చూపించి ఒక్కసారిగా వాళ్ళని జీరోలోకి పడేయచ్చు. ఇలాంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నటువంటి మన మీడియా ఎదుర్కొంటూ ఉంది. ఎస్పెషలీ ఈ పాలిటిక్స్ మీడియా నెక్సస్ అనేది ఉంది చూసారా, ఇది చాలా చాలా డేంజరస్. ఇంకొక విషయం తెలుసా, మనలో 99% పీపుల్ రీజన్ కంటే ఎమోషన్ని వినడానికి ఎక్కువ ఇష్టపడతారు. అట్లీస్ట్ ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది మేబీ రీజన్కి కొంతైనా అలవాటు అయి ఉంటారు అని అనుకుంటున్నాను. బట్ మోస్ట్ ఆఫ్ అస్, నేను కూడా, మీరు కూడా, అందరూ ఎక్సెప్షన్ ఏం కాదు. ఎందుకంటే హ్యూమన్స్కి ఎమోషన్ అనేది అపీలింగ్గా ఉంటుంది. సో ఎమోషన్ అండ్ రీజన్ ఇవి రెండు వేరే. ఇప్పుడు చూడండి, మన ట్రంప్ ఏం చేశాడు ఇన్ని రోజులు, ఎమోషన్ ఇది చేయడానికి ట్రై చేశారు, అక్కడ రీజన్ కాదు. అలాగే మన కంట్రీలోనూ మన వాళ్ళేం తక్కువ అని కాదు. సో మన కంట్రీలోనూ మన లీడర్స్ ఒక్కళ్ళని పేరు చెప్పడం కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమోషన్ని అప్పీల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎస్, చేస్తారు, అది చేయాలి కూడా. కానీ అస్సలు రీజనబుల్గా లేని ఎమోషనల్ అప్పీల్ ఉంటుంది చూసారా, అది చాలా చాలా డేంజరస్. మనకే కాదు, మన డెమోక్రసీకి, మన వ్యవస్థకి, మన ఎకానమీకి, మన సొసైటీకి, అన్నిటికీ కూడా. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఏదైనా మీకు ఒక సోషల్ మీడియాలో ఏదైనా ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది, కనీసం మనవంతు బాధ్యతగా మనము అది నిజమా కాదా, అసలు ఎంతవరకు అది రీజన్ ఉన్నటువంటిది అని చూసుకొని, జోక్స్ అలాంటివి కాదండి, నార్మల్గా కొన్ని సీరియస్ విషయాలను ఫార్వర్డ్ చేసేటప్పుడు అదొక్కసారి గమనించుతాం. కనీసం అది మన మినిమం బాధ్యతగా మనము
పరిగణలోకి తీసుకుందాం. నెక్స్ట్ ఆర్టికల్ ఆల్రెడీ మనం నిన్న చదువుకున్నటువంటిదే అండి, గవర్నాన్స్ కింద చదువుకుంటాము. ఇక్కడ మ్యారేజ్ రిలేటెడ్ చట్టాలకు సంబంధించి ఇద్దరు వివిధ రిలీజన్స్కి, వేరే రిలీజన్స్కి సంబంధించిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే, మామూలుగా ఒకే రిలీజన్కి సంబంధించిన వాళ్ళైతే ప్రతి రిలీజన్కి ఒక కోడ్ అనేటటువంటిది ఉంది. అలా కాకుండా వేరే రిలీజన్కి సంబంధించిన వాళ్ళ కోసం మరి వాళ్ళు రిలీజన్ మారకుండా మరి వాళ్ళ యొక్క మ్యారేజ్ అనేది రిజిస్టర్ చేసుకోవడానికి కోసం స్పెషల్గా ఉన్నటువంటి చట్టమే స్పెషల్ మ్యారేజెస్ చట్టము. మరి ఈ స్పెషల్ మ్యారేజెస్ చట్టం అనేటటువంటిది ఉన్నా సరే ఎందుకు చాలామంది రిలీజియస్ కన్వర్షన్ అవుతున్నారు మ్యారేజ్ చేసుకునే ముందు అంటే, చాలా రీజన్స్తో పాటు ఒకటి, ఈ చట్టం అనేది ఫ్లెక్సిబుల్గా లేకపోవడము. ఇంతకుముందు ఎలా ఉండేది, కొన్ని రోజుల ముందే ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫొటోస్ డీటెయిల్స్ అన్నీ కూడా నోటీస్ బోర్డులో, ఆ ఆఫీస్ యొక్క నోటీస్ బోర్డులో పెడతారు. దాని మీద ఎవరైనా అబ్జెక్షన్స్ చెప్పాలనుకుంటున్నారా అని అడుగుతారు. అబ్జెక్షన్స్ ఏమూ లేవి అంటే అప్పుడు దాన్ని అప్రూవ్ చేస్తారనమాట. ఇది అలహాబాద్ హైకోర్టు రీసెంట్గా ఇది ఆ ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి ఇది అగెనిస్ట్ కాబట్టి దాన్ని తీసేయండి అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. దాని గురించి ఇది మనకి న్యూస్లో ఉంది. ఇప్పుడు మనకి యూపీలో యాంటీ కన్వర్షన్ చట్టాలు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దాని యొక్క మిస్యూజ్ ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు ఎందుకు అసలు కన్వర్షన్ ఎందుకు మ్యారేజ్కి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చేయొచ్చు కదా. దీని మీద అవేర్నెస్ని పెంచుతూ మరి ఆ విధంగా చేస్తే బాగుంటుంది, మిస్యూజ్ని తగ్గిస్తే బాగుంటుంది అన్నటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ మన ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటిదండి. మన ట్రంప్ని ఇంపీచ్ చేయడానికి ఆల్రెడీ దానికి సంబంధించిన మోషన్ అనేటటువంటిది వాళ్ళ యొక్క చట్టసభలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అనేటటువంటిది 2 గ్రౌండ్స్ మీద అతన్ని ఇప్పటికి ఇది 2వ ఇంపీచ్మెంట్ మోషన్. ఇంతకుముందు ప్రవేశపెడితే అది పాస్ అవ్వలేదు. 2019లో అతని యొక్క పవర్ని అబ్యూస్ చేశారు అని చెప్పి ఇంపీచ్మెంట్ అంటే అభిశంసన తీర్మానం అంటారు. సో దానికోసం ప్రయత్నిస్తే అప్పుడు పాస్ అవ్వలేదు, ఇప్పుడు కూడా పాస్ అవుతుంది అని కాదు, బట్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి అన్నారు. ఒకటి యుఎస్ఏ యొక్క కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 25. దీని ప్రకారం వైస్ ప్రెసిడెంట్ సరిగా విధులు నిర్వర్తించలేకపోతున్నారని అధికారాన్ని చేపట్టడం, అది అతను చేపట్టను అన్నారు. ఆ తర్వాత 2వ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇంపీచ్మెంట్ అంటే ఏంటి, 2 చట్టసభలు అతన్ని తీసేయడానికి తీర్మానించడం అన్నమాట. సో ఈ కంటెక్స్లో మనకి లోవర్ హౌస్, దాన్నే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని అంటారు, HOR అని. రెండోది ఎగువ సభ, సెనేట్ అని అంటారు. ఇవి 2 కూడా మరి స్పెషల్ మెజారిటీతో ఆ రిజల్యూషన్ని పాస్ చేస్తేనే ఇంపీచ్మెంట్ అనేది అవుతుంది. మరి 2 చట్టసభల్లోనూ ఇప్పుడు మన ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అండి. వాళ్ళకి మేజర్గా 2 పార్టీస్ ఉన్నాయి, రైట్. వాళ్ళకి రిపబ్లికన్ పార్టీ అని చెప్పి, డెమోక్రటిక్ పార్టీ అని చెప్పి 2 ఉన్నాయన్నమాట. సో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అన్నమాట. సో ఆ పార్టీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఒక విషయం. బట్ ఆ పార్టీ ఏదేమైనా సరే ఇది ఒక గుణపాఠంగా భావించాలి. ట్రంప్ లాంటి వ్యక్తి మెజారిటేరియనిజంని ప్రమోట్ చేస్తూ ఎప్పుడూ హేట్రెడ్ని, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మంచి మాట మంచిని తిరిగిస్తుందండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని విన్నారు ఎప్పుడన్నా? క్రిటిసిజం ఉండాలి కానీ విషయాన్ని వెదజల్లకూడదు అనమాట. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని చెప్తా ఉంటారు. సో ఆ సామెత ఆ పరంగా ఇదిగో ఇక్కడ ఎప్పుడు హేట్రెడ్, వాళ్ళు వేరే దేశంలో ప్రజలందరూ ఒకలే. నీకు ఓటు వేసినా వేయకున్నా వాళ్ళందరూ దేశ ప్రజలు, వాళ్ళకి నీకు ఓటు వేయకుండా ఉండే హక్కు కూడా ఉంది, అవునా కాదా? అది మరి గమనించాలి. అది లేకుండా హేట్రెడ్ అనేది వెదజల్లడం మన కంట్రీలో చాలా బెటర్ కంపారిటివ్లీ. ఓడిపోతే కనీసం యాక్సెప్ట్ చేస్తారు, ఈవీఎంస్ని వీటిని తిట్టుకున్నా కనీసం యాక్సెప్ట్ చేసేలాగా మన డెమోక్రసీ ఉంది. మరి అక్కడ ఇది కూడా ఈసారి ఫెయిల్ అయింది యూఎస్ఏలో. ఎనీవే, ఇంపీచ్మెంట్ మోషన్ 2 కూడా స్పెషల్ మెజారిటీతో వాళ్ళు పాస్ చేయాలి. మరి అది కంప్లీట్ అవ్వకపోవచ్చు, కానీ సెకండ్ టైం ఇంపీచ్మెంట్ అసలు వచ్చిన వ్యక్తి, అసలు సెకండ్ టైం అతని మీద ఇంపీచ్మెంట్ మోషన్ని ప్రవేశపెట్టడమే అమెరికా యొక్క చరిత్రలో ఇది మొదటిసారి అన్నమాట, సెకండ్ టైం ప్రవేశపెట్టడం. మరి రిపబ్లికన్ పార్టీ కూడా ఎటువంటి వ్యక్తులకి వాళ్ళ యొక్క ప్రెసిడెన్షియల్ సీట్ ఇవ్వాలి, ఎటువంటి ఐడియాలజీస్ని ప్రమోట్ చేయాలి అన్నటువంటిది చూసుకోవాలి. విన్ అయితే చాలు అన్నటువంటిది కాదు,
విన్ అవ్వడంతో పాటు దేశం యొక్క సమగ్రతని కాపాడాలి, అవునా కాదా? అది లేకుండా ఓన్లీ విన్ అయితే చాలు మేము అనుకుని ఏదైనా సరే మా యొక్క అజెండాగా పెట్టుకుంటాము అంటే ఈ విధంగా ఆ పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. రైట్, ఇది ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ ఆర్టికల్ విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అండి. ఇక్కడ హెడ్డింగ్ బిట్రేడ్ బై బ్లైండ్ ఫెయిత్ అన్నారు. సో మీకు తెలిసే ఉంటుంది కదా, యూపీలో జరిగినటువంటి కేసు ఏదైతే ఉందో, ఒక అంగన్వాడీ వర్కర్ ఆవిడ ఈ భదౌరి అనేటటువంటి ప్రాంతం సో రేప్ చేసి ఆమెను చంపడం జరిగింది. ఆవిడ చనిపోయారు తర్వాత. సో ఇక్కడ ఇది ఆవిడ గుడికి వెళ్ళారు. ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్ళి ఆవిడ వస్తున్నప్పుడు ఆ గుళ్ళ పూజారి అక్కడ ఉన్న వ్యక్తులే అనమాట. సో ఇది ఓన్లీ గుడిలోనే జరుగుతుంది అని చెప్తున్నాను అనుకోవద్దండి. ఏ ప్రాంతంలో అయినా జరగచ్చు. ఇది ఒక స్కూల్లో అయినా జరగచ్చు, ఇది ఒక కాలేజ్లో జరగచ్చు, ఇది ఒక ఆఫీస్లో జరుగుండొచ్చు, ఇది ఒక చర్చ్లో జరుగుండొచ్చు, ఎక్కడైనా జరుగుండొచ్చు. ఇది ఒక టెంపుల్ అన్నది కంటెక్స్ట్ కాదు, ఇక్కడ విషయం అది కాదు. మేజర్ ఇష్యూ అసలు విమెన్కి సంబంధించి ఇలాంటి సెక్షువల్ వైలెన్స్ కేసెస్ ఎందుకు పెరుగుతూ ఉన్నాయి, దాని తర్వాత మన రెస్పాన్స్ ఎలా ఉంది. సరే, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసు వ్యవస్థ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది, ఎందుకని ఇన్వెస్టిగేషన్లో డిలే చేయడం జరిగింది, మరి అక్కడ ఉన్నటువంటి గ్రామ సభ్యులు ఏ విధంగా దీన్ని రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టారు, అక్కడ NCW నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఈ కేసుని ఏ విధంగా చూడడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆవిడ వాళ్ళ ఫ్యామిలీకి మొత్తానికి ఆవిడే మొత్తం ఇన్కమ్ ఎర్న్ చేసే వ్యక్తి, ఆవిడ చనిపోయారు. మరి వాళ్ళ మిగిలిన సభ్యుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు కంపెన్సేషన్ ఎవరు చెల్లించాలి, వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా మరి బ్రతుకుదేరు ఉండాలండి. నెక్స్ట్ ఇవన్నీ రిలవెంట్ ఇష్యూస్. అర్థమవుతుంది వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఏం జరిగింది, అది ఎస్ ఇంపార్టెంటే కాదన్ను, కానీ బిగ్గర్ ఇష్యూస్ ఇవన్నీ. సిస్టమ్ ఏ విధంగా ఉంది, సిస్టమేటిక్గా సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తూ ఉంది అన్నది ఇంపార్టెంట్. ప్రాసెస్ ఎలా సెట్ అయింది, కంపెన్సేషన్ ఏ విధంగా ఇవ్వాలి, అసలు కంపెన్సేషన్ అనేది ఉండాలా ఇలాంటి కేసుల్లో, కంపెన్సేషన్ ఉండకపోతే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఈ కేసులో. సో ఏంటి అసలు, ఎవరు కంపెన్సేట్ చేయాలి, గవర్నమెంటా లేదా ఎవరైతే తప్పు చేశారో ఆ వ్యక్తా, ఎవరు? ఆల్రెడీ మనకి చాలా చట్టాల్లో కంపెన్సేషన్ ఉందండి, బట్ ఇలాంటి ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఏం చేయాలి, ఏ విధంగా శిక్షణ విధించాలి, ఇవన్నీ కూడా రిలవెంట్ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూస్, ఆలోచించాల్సినవి. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించినటువంటిది. ఇండియా చైనా రిలేషన్షిప్ అన్నదానికి సంబంధించి రీసెంట్గా మనకి ఆర్మీ డే అనేటటువంటి దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందండి. ఎవ్రీ ఇయర్ January 15th ఏదైతే ఉంటుందో ఆ రోజున మనం ఆర్మీ డేగా జరుపుకుంటాం. ఎందుకని, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు ఉన్నన్ని రోజులు ఈ ఆర్మీ జనరల్ ఈ పొజిషన్లో బ్రిటిష్ వాళ్ళే ఉండేవాళ్ళు. ఆ తర్వాత కూడా మనకు కాన్స్టిట్యూషన్ వచ్చాక మనకి పవర్ మారింది. ఆ తర్వాత మనకి పవర్ అనేటటువంటిది మన ఇండియన్ని ఈరోజు మరి ఆర్మీ జనరల్గా నియమించడం జరిగింది. కాబట్టి మనం ఈ రోజున ఆర్మీ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. మరి ఈ కంటెక్స్లో మన యొక్క ఆర్మీ చీఫ్ మేము చైనాకి తగ్గ రిప్లై ఇచ్చాము, చైనా అనేది ఇండియా అనేది ఏం చేయలేదు అన్నటువంటి ఆ అపోహ నుంచి బయటకు వచ్చేసేయండి. అది ఇండియా యొక్క పేషెంట్స్ని టెస్ట్ చేయొద్దు అన్నటువంటిది అనమాట. సో ఎస్, ఇది కరెక్టే, ఇండియా యొక్క పేషెంట్స్ని టెస్ట్ చేయొద్దు అన్నటువంటిది కరెక్టే. బట్ ఎప్పుడూ కూడా మిలిటరీ మరియు ఎగ్జిక్యూటివ్ ఈ రెండింటికి డిఫరెంట్ రోల్స్ ఉంటాయండి. ఎప్పుడూ కూడా ఎగ్జిక్యూటివ్ అనేటటువంటిది ఇలాంటి పొలిటికల్ కమెంట్స్ చేస్తూ ఉంటుంది. బట్ మిలిటరీకి సంబంధించిన వ్యక్తులు ఇలాంటి పొలిటికల్ కమెంట్స్ నుంచి కొంచెం దూరంగా ఉంటారు. ప్రస్తుతానికి ఇక్కడైతే ఇది ఓకే. బట్ ఇంతకుముందు చేసినటువంటి కమెంట్స్ కొంతమంది, ఎస్పెషలీ మనం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ CDS అంట, సో ఇంతకుముందు అవి చాలా కాంట్రవర్షియల్ అయినాయి. బట్ ప్రస్తుతానికి ఇదైతే మనం ఓకే అన్నట్టుగానే చెప్తాము. మరి ఏ విధంగా టెక్నాలజీని యూజ్ చేస్తున్నామన్నది ఇక్కడ ఇచ్చారండి. ఆర్మీ అనేది ఎస్పెషల్గా డిఫెన్స్ ఫోర్సెస్లో ఏ విధంగా టెక్నాలజీ రోల్ ఉంది అన్న దాని గురించి ఇక్కడ చెప్పారు. మనకి ఎన్నో రకాలైనటువంటి టెక్నాలజీ అనేటటువంటిది ఇప్పుడు వస్తూ ఉంది. ఆల్రెడీ ఇక్కడ గమనించండి, ఈ పారాగ్రాఫ్లో ఏ విధంగా టెక్నాలజీని ఆర్మీ ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇదిగోండి, డ్రోన్ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్. మనం దీనికి సంబంధించి చదివాం కూడా. స్వామ్ అంటే గుంపుగా ఉండేటటువంటి డ్రోన్ టెక్నాలజీని ఇండియన్ స్టార్టప్ డెవలప్ చేయడం జరిగింది. న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటోనామస్ వెపన్ సిస్టమ్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, రోబోటిక్స్ అని, క్లౌడ్ కంప్యూటింగ్ అని, అల్గారిథమ్ వార్ఫేర్
అంటాము. సో ఈ విధంగా రకరకాలైనటువంటి టెక్నాలజీస్ని మనం వాడుతూ ఉన్నాము. ఇంతకుముందు మన వార్ఫేర్ అనేది మ్యాన్ సెంట్రిక్ ఆర్ హ్యూమన్ సెంట్రిక్ వార్ఫేర్ అనమాట. హ్యూమన్ సెంట్రిక్ వార్ఫేర్ అంటే ఏంటి? మ్యాన్ పవర్, ఎక్కువ మనుషులు, ఎక్కువ ఇటు సైడ్ ఎంతమంది ఉన్నారు, ఇటు సైడ్ ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు రిలవెన్స్ ఏంటి? ఎంత టెక్నాలజీ ఉంది, మీ సైడ్ నుంచి ఎంత టెక్నాలజీ ఉంది, అంతే కదా అండి. ఇప్పుడు డ్రోన్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత మనం వెళ్ళి ఒకరితో ఒకరిని ఫైట్ చేసుకోవట్లేదు. ఇక్కడ ఎవరు? మెషిన్స్, వెపన్స్ ఇవే మనకి ఫైట్ చేస్తున్నాయి తప్ప మనం ఒకరితో ఒకళ్ళము ఫైట్ చేసుకోవట్లేదు. సో అందుకని టెక్నాలజీ ఎరాలో డిఫెన్స్ టెక్నాలజీ మోడర్నైజేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా ఆర్మీ అనేటటువంటిది మెజర్స్ తీసుకుంటుంది అంటున్నారు. మరి ఆర్మీనే కాదు, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఇవన్నీ కూడా టెక్నాలజీ మోడర్నైజేషన్ వైపుగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. దీంట్లో ఇండిజినైజేషన్, మన యొక్క స్వదేశీ టెక్నాలజీ అయితే అది ఇంకా బాగుంటుంది. దీనికోసం చాలా మెజర్స్ తీసుకుంటున్నారు. ఇండిజినస్ టెక్నాలజీనే ప్రమోట్ చేయాలి అన్న దానికోసం. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా నేపాల్ రిలేషన్స్ అన్న కంటెక్స్లో చదువుకుంటాం. నేపాల్ అనేటటువంటిది, నేపాల్ యొక్క ఫారిన్ మినిస్టర్ ఇండియాను విజిట్ చేయడం జరిగిందనమాట. సో ఆ కంటెక్స్లో ఇండియా నేపాల్ బార్డర్ డిస్ప్యూట్ గురించి చెప్పడం జరిగింది. సో అసలు ఏంటి ఇండియా నేపాల్ అసలు ఇష్యూస్ ఏమున్నాయి? బార్డర్ ఇష్యూ ఇక్కడ మాట్లాడుతుంది ఎస్పెషల్గా కాలపాని అన్నారు. ఈ కాలపాని అనేటటువంటి బౌండరీ ఇష్యూ ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఏంటి, అవి మనం తెలుసుకుందాం. గమనించండి, మనకి ఇది నేపాల్, ఇండియాలో ఎస్పెషల్లీ ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతం ఇండియాలో ఉత్తరాఖండ్ అనేటటువంటి ఈ పర్టికులర్ స్టేట్కి బార్డర్ అనేది ఉంది నేపాల్తో. అయితే కాళీ రివర్ అని ఇక్కడ కనిపిస్తుందా? కాళీ రివర్. ఈ కాళీ అనేటటువంటి రివర్ ఇదిగో ఈ ప్రాంతం నుంచి దీనికి ఉన్నటువంటి ఏవైతే ట్రిబ్యూట్, ఇది కాళీ మెయిన్ రివర్, దాని ట్రిబ్యూటరీస్ ఇవన్నమాట. సో ఇది బౌండరీ అని చెప్పేసి ఇదిగో 1816లో సుగాలి అనే ట్రీటీ చేసుకున్నాం. నేపాల్ యొక్క రూలర్ మరి బ్రిటిష్ వాళ్ళప్పుడు కాళీ రివర్ని వెస్ట్రన్ ఫ్రాంటియర్గా నేపాల్కి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత 1950లో ఇండో నేపాల్ ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్లో మనము ఇవన్నీ క్యాన్సిల్ చేసేద్దాము అనుకున్నాం. బట్ అదే బార్డర్గా ఫాలో అవుతూ వచ్చాం. 1962 ఆ ప్రాంతంలో లిపు లేక్, ఇక్కడ ఒక చిన్న కొండల మధ్య ఉండేటటువంటి దారి అన్నమాట. సో లిపు లేక్ అనేటటువంటి మౌంటైన్ పాస్. సో అక్కడ మనకి 1962లో ఇండియా చైనా యుద్ధం జరుగుతున్న టైంలో మన వాళ్ళని అక్కడ పోస్ట్ చేశారు. సో వీళ్ళేమంటారంటే అది మాది, ఆ యుద్ధం టైంలో అని మీకు ఇచ్చాము అంటారు. ఆ తర్వాత మనం 2015లో ఇండియా చైనా కలిపి ఆ లిపు లేక్ పాస్ గుండా ట్రేడ్ కోసం అగ్రిమెంట్ చేసుకున్నారు. అప్పుడేమనలేదు. మరి లాస్ట్ ఇయర్ 2019 నుంచి ఇండియాలో మనము ఈ 2019లో ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి రీఆర్గనైజేషన్ జరిగిందో అప్పుడు కాలపానీని ఇండియా యొక్క టెరిటరీ అని చూపించాం, పేరు అక్కడ ప్రింట్ చేశాం. దాంతో వాళ్ళు ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు. 2020లో వాళ్ళ మ్యాప్లో ఆ కాలపాని అన్న ఏరియా వాళ్ళు ఏమంటారంటే ఇదిగో ఇట్లా ఇంకొక ట్రిబ్యూటరీ వస్తుంది, సో ఈ ట్రిబ్యూటరీని బౌండరీగా తీసుకోవాలి, ఈ ట్రిబ్యూటరీని బౌండరీగా తీసుకొని ఇదంతా మాదే, ఇటు సైడ్ ఉన్నదంతా అని అంటారు. అలా ఎలా అవుతుంది? ఈ లైన్ కదా మీది, సో ఇది మీది అవుతుంది అన్నది మన బౌండరీ అవుతుంది అన్నది మన ఇండియా యొక్క ఆర్గ్యుమెంట్ అన్నమాట. అక్కడ రెండు దేశాలకి గొడవ వచ్చింది. 2020లో వాళ్ళు ఏం చేశారంటే నేపాల్ అనేది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనే దాన్ని పాస్ చేయడం జరిగింది. ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేటటువంటి దాంతో వాళ్ళ మ్యాప్లో లిపు లేక్, కాలపాని ఏరియాని వాళ్ళ ప్రాంతాలుగా మార్చుకున్నారు. ఆ తర్వాత నుంచి ఇంకా గొడవ పెద్దదవుతూ వస్తూ ఉంది. మనం చాలాసార్లు చెప్పాం అది చాలా తప్పు, ముందు నుంచి మా టెరిటరీలో ఉన్నది మీరు ఎలా చూపిస్తారు అని చెప్పేసి గొడవ అయితే ఇంకా జరుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించినటువంటిది. 2020లో చైనాతో ట్రేడ్ అనేటటువంటి తగ్గింది. మనకి ఇండియా చైనా మధ్య ఇండియా ఎక్కువ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది, దిగుమతి చేసుకుంటుంది, మనం తక్కువ ఎగుమతి చేస్తాం. సో దాంతో ఎప్పుడూ డెఫిసిట్ మనకే ఉంటుంది, అంటే మనం ఎక్కువ వాళ్ళకి పే చేయాలి, మనం వస్తువులను ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి. సో ఆ డెఫిసిట్ అన్నది తగ్గింది అని చెప్తున్నారు. 2016 లెవెల్తో పోలిస్తే డెఫిసిట్ అనేటటువంటిది తగ్గుతూ వచ్చింది అన్నటువంటిది ఇక్కడ పాయింట్ అన్నమాట. 2016తో పోలిస్తే ఎందుకని? లాస్ట్ ఇయర్ మనం 2020లో చూస్తే ఐరన్ ఓర్ అనేది ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము. సో ఆ ఇంపోర్ట్స్ అనేటటువంటివి తగ్గాయి.
ఆర్గానిక్ కెమికల్స్ అవన్నీ తగ్గడం మొదలుపెట్టింది. ప్లస్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎకనామిక్ యాక్టివిటీ ముందుగానే తక్కువ కాబట్టి మనం చైనా నుంచి ఎక్కువ రా మెటీరియల్ని తెచ్చుకుంటామండి. ఆ రా మెటీరియల్ ఏదైతే ఉందో గమనించండి, మనకి ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుందో అప్పుడు రా మెటీరియల్ ఇంపోర్ట్ కావాలి. మరి ఎకనామిక్ యాక్టివిటీనే స్లో డౌన్ అయిపోయినప్పుడు రా మెటీరియల్ ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి. దాంతో చైనా ఇండియా మధ్యలో ట్రేడ్ తగ్గింది అన్నట్టుగా మనం చెప్తున్నాము. బట్ లాస్ట్ ఇయర్ అనేది ఎక్సెప్షనల్ ఇయర్గా మనం పరిగణించవచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించి డిఫెన్స్ అనేటటువంటి ఏరియాలో డ్రోన్ టెక్నాలజీ యొక్క యూజ్ గురించి. డ్రోన్స్, వీటిని అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం. ఈ డ్రోన్స్ అనేవి డైరెక్ట్గా మిజైల్స్ని వార్ఫేర్లో డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా సర్వీలియన్స్ అంటే ఎక్కడెక్కడ మన శత్రు శిబిరాలు ఉన్నాయి అని కనుక్కోవడానికి సో సర్వీలాన్స్ అంటాము. ఈ సర్వీలాన్స్ కోసం దీన్ని ఉపయోగించవచ్చు. మూడోది ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్. నార్మల్ టైంలో వార్ అలాంటిది ఏమీ లేదు, బట్ బార్డర్ ఏరియాస్లో ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్కి దీన్ని ఉపయోగించవచ్చు. ఏ విధంగా అయినా సరే బార్డర్ ట్రాన్స్గ్రెషన్స్, బార్డర్ ఎవరన్నా దాటి వస్తున్నారా ఏంటి, సో బార్డర్ ట్రాన్స్గ్రెషన్స్ ఇవన్నిటినీ కనుక్కోవడానికి మనం ఈ డ్రోన్స్ అనేవి ఉపయోగించవచ్చు అనమాట. వీటి కోసం మనకి మన ఆర్మీ అనేది $20 మిలియన్ డీల్ని ఐడియా ఫోర్జ్ అనేటటువంటి ఈ పర్టికులర్ కంపెనీతో యూఏవీస్ అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ని కొనుక్కోవడం కోసం డీల్ చేసుకున్నాయి అన్నట్టుగా చెప్తున్నారనమాట. స్విచ్ యూఏవీ అనేటటువంటి వెరైటీ ఇండిజినస్గా తయారు చేయబడిందనమాట. సర్వీలియన్స్ కోసం వీటిని వాడుతూ ఉంటారనమాట. సర్వీలియన్స్ ఆపరేషన్స్ ఇండియన్ ఫోర్సెస్కి తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇదిగో ఈ విధంగా ఇది ఉంటుందన్నమాట. ఇండియా ఫోర్జ్ అనే కంపెనీ సో ఈ కాంట్రాక్ట్ చేసుకుని వాటి నుంచి కొనుక్కోవడం. ఇది ఒక రకంగా చూస్తే ఇండియాలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి వీటికి సంబంధించి ఒక బూస్ట్ లాగా మనం చెప్పొచ్చు. ప్లస్ మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్కి కూడా స్ట్రెంగ్త్ని పెంచుతుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ రియల్ టైంలో మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇట్లా సర్వీలియన్స్ కెమెరాస్ అవన్నీ ఫిట్ చేసి ఉంటాయి. మరి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని యొక్క అప్లికేషన్స్. ఇది స్పెసిఫిక్గా హైదరాబాద్లో జరిగినటువంటి దీంట్లో చెప్తున్నారు. బట్ ఓవరాల్గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా అగ్రికల్చరీలో ఏమేమి యూజెస్ ఉన్నాయన్నది ఒక ఇంపార్టెంట్ ఏరియా అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు అని అంటాం. ఇది దేనికి ప్రైమరీగా ఉపయోగపడుతుంది, అది మనం డేటా ఇస్తే దాని నుంచి డెసిషన్ మేకింగ్కి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రైమరీలీ యూజ్ అవుతుందన్నమాట. అవునా కాదా? డెసిషన్ మేకింగ్కి ఇది మనకు యూజ్ అవుతుంది. సరే, మరి అగ్రికల్చర్లో ఎక్కడెక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడచ్చు? ఎక్కడెక్కడ? ప్రెసిషన్ ఇరిగేషన్ అని విన్నారా? ఎంతైతే వాటర్ కావాలో అంతే వాటర్. సో ప్రెసిషన్ ఇరిగేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి మోటార్స్ ఇవి ఉంటే ఇదిగో ఈ ఇంత వాటర్ తేమ శాతం ఇంత ఉంది ఇంక చాలు ఆపేద్దాం అన్నట్టుగా. ప్రెసిషన్ ఇరిగేషన్ కానివ్వండి, హార్వెస్టింగ్ ఏ టైంలో చేయాలి ఏంటి అని కానివ్వండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి వెదర్ మోడల్స్ని అంటే ఏ విధంగా వెదర్ ఉండబోతుంది, సో వెదర్ మోడలింగ్ అనేటటువంటి చేసి ముందుగానే చెప్పడం అనమాట, ఇక్కడిక్కడ ఇది జరగబోతుంది అని చెప్పేసి. దాంతోపాటు డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్స్ని హార్వెస్టింగ్లో వాడచ్చు, పంట కోయడంలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ టీ లీవ్స్ పీకాలి, సో ఏవి టెండర్గా ఉన్నాయి అంటే లేతగా ఉన్నటువంటి ఆకులు ఏంటి అవి చూసి దాన్ని ప్లక్ చేయడం అనమాట. సో హార్వెస్టింగ్కి వీటిని వాడుకోవచ్చు. దాంతోపాటు మనకి స్మార్ట్ మీటర్స్ అని రకరకాలుగా పవర్ సేవింగ్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అగ్రికల్చర్లో ఎక్కడెక్కడ వేస్ట్ అవుతుంది పవర్ సేవింగ్కి దీన్ని వాడుకోవచ్చు. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ని యూజ్ చేసి మార్కెట్ ప్రైసెస్ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ అమ్మితే మనకి బెటర్గా ప్రైసెస్ రావచ్చు, అసలు ఏ క్రాప్స్ అనేవి వేసుకోవచ్చు, ఇలాగ ఎన్నో రకాలుగా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకోవచ్చా లేదా అగ్రికల్చర్లో? ఎస్. సో ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అగ్రికల్చర్లోనే కాదండి, అన్ని రకాల రంగాల్లోనూ, హెల్త్ కేర్లో కానీ, ఇండస్ట్రీలో కానీ, అగ్రికల్చర్లో కానీ, ట్రాన్స్పోర్ట్లో కానీ, వెహికల్ వీటన్నిటిలో కానీ ప్రతి దాంట్లోనూ దీని యొక్క యూజెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయని మనం చెప్పచ్చు. అవునా కాదా? ఇంపార్టెంట్. ఇది మన మెయిన్స్ క్వశ్చన్ అండి. మనకి మండే నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో రాస్తూ ఉండండి. మరి ఎలాగ ఇంప్రూవైజ్ చేసుకోవాలో మనం చూస్తూ వద్దాం. All the very best. Thank you very much.